ఇది ఎందుకంటే చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నాం కదా. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలిసి పోరాడుతూ వచ్చినాం. ఎన్నికల్లో కూడా మేము మద్దతు ఇచ్చినాం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వారు వచ్చి మా మద్దతును కోరటం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా ఈ ఉన్న నేపథ్యాన్ని గురించి కొన్ని విషయాలు, ఆ నేపథ్యంలో పట్టించుకోవాల్సిన కొన్ని విషయాలను దృష్టికి తీసుకొచ్చినాం. ఒకవైపేమో నిరుద్యోగ సమస్య ఉంది. ఇదివరకు క్యాలెండర్ ఇచ్చారు, కొన్ని ఉద్యోగాలు భర్తీ అయినాయి. మధ్యలో కొంత ఎస్సీ వర్గీకరణ కారణంగా కొంత దాంట్లో గ్యాప్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మీరు కొన్ని ఉద్యోగాలు అయితే ప్రకటన చేసే ఆలోచనతో గవర్నమెంట్ ఉన్నది, దానికి సంబంధించి ఒక క్యాలెండరు అనౌన్స్ చేయాలని. అదేవిధంగా ఈ ఉద్యమకారుల్లో అసంతృప్తి ఉంది, ఒక గుర్తింపును కోరుకుంటున్నారు ప్రధానంగా. ఆ గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే దాన్ని కూడా మేము ఎత్తి చూపటం జరిగింది. మూడోది ఏంటంటే, తెలంగాణ జనసమితికి కూడా భాగస్వామ్యం కల్పించాలి మిత్రపక్షంగా అనేది గుర్తు చేసినాం. ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ అధినాయకులు, పిసిసి అధ్యక్షులు అంగీకరించి తప్పనిసరిగా ఈ విషయాలపైన మీకు సానుకూలంగానే ఉన్నాం, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిండ్రు. ప్రత్యేకించి ఇవాళ కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపును సాధించుకోవాల్సిన అంశాన్ని మేము గట్టిగా కొట్లాడవలసిన అవసరాన్ని కూడా అనుకున్నాం. ఆ కొట్లాడాలి కాబట్టి మరి వాళ్ళ కలిసి అయితే ఉండాలి కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా మేము మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇది వాళ్ళకి జరిగిన కీలక పరిణామం. వివరాలు ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మేము పార్టీగా కూర్చొని మాట్లాడుకుంటాం. మళ్ళీ దానిపైన నిర్ణయాన్ని కూడా మేము ప్రకటిస్తాం. సార్, ఎన్నికల ముందు మీరు ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా పనిచేశారు. అలాగే ఆ పార్టీ నుండి కూడా మీకు కొన్ని హామీలు కూడా వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి పార్టీ నేతలకు మీరు కూడా చాలామందికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకు కూడా ఏదో రకంగా పదవులు ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశాలను మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి వచ్చినప్పుడు ఎలాంటి భరోసా హామీ ఇచ్చారు? వారు అన్నారు, పంచాయతీ ఎన్నికలు అయితే ఏమో అవి అయిన తర్వాత చేద్దామనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఇంకేది ఖరారు కాలేదు కాబట్టి తప్పనిసరిగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల కోడ్ ముగియగానే, ఎన్నికల ఓటింగ్ ముగియగానే దేనికి పోస్టులకు సంబంధించినది, భర్తీకి సంబంధించిన విషయంపై నిర్ణయం తీసుకొని ప్రకటన చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇచ్చారు.